విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విఆర్సి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ 4290 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు. తొలగించిన వారిని వెంటనే తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయక కార్యదర్శి సయ్యద్ సిరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నందపోగు రమణయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 4290 మందిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళని ఉద్యోగుల నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచి వామపక్షాల అదేవిధంగా కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము రాష్ట్రంలో ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా, విశాఖ ఉక్కు పరిశ్రమలో దాదాపు 4290 మందిని తొలగిస్తే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సనాతన ధర్మం అంటూ లడ్డు చుట్టూ తిరుగుతున్నాడు. బీజేపీకి ఒక పాములాగా ఉపయోగపడుతున్నాడు. ఆయన చెప్పిన మాటలు గతంలో ఏదైతే ఉన్నాయో, షేక్ వీరా వారసుడు అన్నాడు, భగత్ సింగ్ వారసుడు అన్నాడు, కమ్యూనిజం అంటే నాకు ఆదర్శం అన్నాడు, ఏదైతే దేశంలో సెక్యులరిజం అన్నాడు. అదేవిధంగా ఆయన పెళ్లిళ్ళు చేస్తున్నట్టు కూడా సెక్యులర్గానే చేస్తున్నాడు. అందుకని క్రిస్టియన్ చేస్తున్నాడు, హిందువులు చేస్తున్నాడు, సెక్యులర్గానే చేస్తున్నాడు. దాంట్లో మనం ఓదర్చుకోవాలా. కానీ ఇవాళ ఆయన కేవలం ఒక హిందుత్వవాదిగా ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలా అనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఏదైతే ఆట ఆడిస్తుందో ఆ ఆటలో భాగంగానే ఈయన కూడా వాళ్ళు చెప్పిందే విధంగా ఆట ఆడుతున్నాడు. ఏదైతే తిరుపతి లడ్డులో కత్తి జరిగితే దానికి ఎవరికి సంబంధం? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే లడ్డు తయారు చేస్తున్నారో వాళ్ళకి సంబంధం. ముస్లిమ్స్కి ఏమైనా సంబంధం ఉందా? క్రిస్టియన్స్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ తిరుమల తిరుపతిలో ఎక్కడైనా ఉద్యోగస్తులుగా ముస్లిం కానీ క్రిస్టియన్లు కానీ పనిచేస్తున్నారా? లేదు కదా. కానీ మాట్లాడే సమయంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడాలని చెప్పేసి అర్థం పొందలేని మాటలు మాట్లాడడం, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన మాట్లాడే సందర్భంలో అదేవిధంగా ముస్లిమ్స్ కానీ ఏదైనా సంఘటన ఇలాంటివి జరిగితే ముస్లిమ్స్ మొత్తం వీధిలోకి వస్తారు, క్రిస్టియన్స్కి జరిగిన వీధిలోకి వస్తారు. హిందువులకి ఇంత దారుణం జరిగితే ఇంతవరకు రాలేదని చెప్పేసి ఎవరిని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు అంటే మతాల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు సెక్యులర్ అన్నారు. ఈ దేశం కూడా సెక్యులర్ దేశమే. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైలు అందరూ కలిసి ఉన్నటువంటి దేశం ఇది. దీన్ని విడిగొట్టే ప్రయత్నం చేయబాకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 4290 మందిని నిర్దాక్షిణ్యంగా డ్యూటీలన్నీ తీసేశారు. దాని గురించి ప్రశ్నించే దమ్ముంటే మాట్లాడండి, లేదంటే మాట్లాడబాకండి. లడ్డు గురించే మాట్లాడండి. లడ్డు లేదన్నా కలిసి ఉంటే దాని గురించి సిట్ ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అంతేగాని ప్రభుత్వం మీ చేతిలో ఉండి కూడా ఈ పోరాటాలు ఎందుకు మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని కేవలం మీరు ఒక రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నట్టు ఈ ప్రయత్నాన్ని మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించు.